అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, ఎవరి ప్రశంసలు వాళ్ళు చేసుకోకూడదు. అదే ఎవరి గురించి గొప్పగా వాళ్ళకి వాళ్ళు చెప్పుకోకూడదు అందరి ముందు. గొప్పలు చెప్పుకోకూడదు అంటుంటారు కదా! అట్లా ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోకూడదండి. ఎందుకంటే అది ఏదైనా కావచ్చు. గొప్పలు చెప్పుకునేంత స్థాయిలో ఉంటే నిజంగానే మన గురించి ఎదుటి వాళ్ళే చెప్తారు కదా! ఆహ్, అంత గొప్ప స్థాయిలోకొస్తే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసిన పనులు గురించి 10 మంది చెప్పుకునే స్థాయికి మనం వచ్చామంటే, అప్పుడది గొప్పలు చెప్పుకునే స్థాయి అవ్వదు. మనం సైలెంట్‌గా, వినయంగా ఉండవలసిన స్థాయి అవుతుంది. అలా అవుతుంది అంటే గనక, అప్పుడు మన గురించి 10 మంది చెప్పుకుంటారు గొప్పగా. పలానా వ్యక్తి ఆహ్, అలా మంచి పనులు చేశాడు. లేకపోతే మంచి ఎన్నో వ్యాపారాలు అంతా ఆహ్, మొదలుపెట్టి ఎన్నో వేల మందికి జీవితాలని బాగు చేశాడు. లేదంటే ఆహ్, అలాంటి పెద్ద పెద్ద వ్యాపారాల్ని అలా పెట్టి ఎంతో మందికి ఉపాధిని కల్పించారని, ఒకవేళ మనం చేసిన పని అంత గొప్పది నిజంగా అయ్యుంటే 10 మంది మన గురించి చెప్పుకుంటారు. ఉపాధిని కల్పించారు అని. అలా ఆ విధంగా మనం చేసే పనులు మాట్లాడాలి కానీ, మనం గొప్పలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అందరూ ఇలా ఉండరండి. కొందరు పాపం వాళ్ళ స్థాయికి మించి ఆహ్, పని చేస్తూ ఉన్నా కానీ, అలా గొప్పగా చెప్పుకోరు. లేదు ఇంకొందరు పాపం వాళ్ళ స్థాయి కన్నా తక్కువగా ఉన్నా కూడా పాపం చెప్పుకోరు. ఏదైనా ఒక అవకాశం వస్తే బావుండని ఎదురు చూస్తూ ఉంటారు. ఆహ్, లేదు చాలా గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు అలాంటివి చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారనేది మాత్రమే చెప్తారు. అంతే తప్ప వాళ్ళు గొప్పలు చెప్పుకోరు. గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే, వాళ్ళకున్న ఒక 100% ఉందనుకోండి. ఆ 100%లో ఆహ్, ఒక 50% కూడా సాధించలేకుండా ఏదో 40% రాగానే అబ్బా! మేము ఇంత గొప్పవాళ్ళం, అంత గొప్పవాళ్ళమని చెప్పుకుంటూ ఉంటారు. కేవలం 40%కేనా 80% సాధించిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళసలు చెప్పుకోరు. సైలెంట్‌గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యము ముందుకు వెళ్ళే క్రమమే వాళ్ళ లక్ష్యం కాబట్టి అలాంటివి చెప్పుకోరు. ఇలా చెప్పుకునే వాళ్ళు చాలా చిన్న స్థాయిలో, చాలా తక్కువ స్థాయిలో ఉంటారు. కొంచెం సాధించగానే గర్వం, పొగరు అన్నీ తలకెక్కేసి మేమిలాంటి వాళ్ళం, అలాంటి వాళ్ళం అని చెప్పేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదేమోనండి. దీనికి సూటబుల్‌గా చెప్పాలి అంటే నేను ఈ మధ్య వీడియోల్లోనే చూసాను.